శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం గురు శ్రీమాత్రే నమః. గురుదేవ, శని వక్రగతి ఉండటం వల్ల చాలా రాశులకి నష్టం జరుగుతుంది అంటున్నారు. ఏ ఏ రాశులు నష్టపోయే అవకాశం ఉంది? ఇక్కడ ఒక్క రాశికి నష్టమని కాదండి, 12 రాసుల వారికి కొన్ని విషయాల్లో అద్భుతంగా ఉంటుంది, కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా మనకి గోచారంలో వక్రించిన శని, అసలు జన్మజాతకంలో 5 గ్రహాలు వక్రించినప్పుడు, 5ట్లో మనకి గురువు, శని, బుధుడు, శుక్రుడు, కుజుడు వక్రించినప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి కూడా ఉంటుంది. ఆ రెండు కూడా చెప్తాను. ముందుగా మనం ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని అందరికీ కోరుకుంటూ, ఇక్కడ ముందుగా మేషరాశి కనుక తీసుకుంటే ఏలినాటి శని నడుస్తుంది వీరికి. ఏలినాటి శని యొక్క ప్రభావం తగ్గుతుంది దీనివల్ల. కాకపోతే వీళ్ళు ఆగస్టు వరకు కూడా అప్పులు ఇవ్వడం తీసుకోవడం కానీ, వివాహ సంబంధించిన విషయాలు కానీ, మనీ మ్యాటర్స్ విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం లాభసాటిగా మారే యోగం కనబడుతుంది. ఇక వృషభం వారికి కనుక చూసుకుంటే పర్టికులర్గా ఈ శని యొక్క ప్రభావం, ఇక్కడ లాభంలో ఉన్నాడు, వక్రిస్తున్నాడు. అందుకని మనకి ఉద్యోగం అంటే వ్యాపారం ఒక్కటే కాదు, ఉద్యోగం కూడా చేద్దామనే థాట్స్ పెరుగుతాయి. విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి వీళ్ళకి, వృషభం వారికి చెప్పాలంటే. అంటే ఎంఎన్సీ కంపెనీస్తో ఇక్కడ నుంచి నైట్ డ్యూటీస్ అది చేస్తుంటారు, అక్కడ కంపెనీస్కి ఇక్కడ నుంచి చేస్తుంటారు, మీకు తెలిసిందే కదా. సో ఆ రకంగా ఉంటుంది. అదేవిధంగా వీళ్ళు ఏంటంటే కొంచెం ఆగస్టు వరకు, ఎందుకంటే ఇక్కడ శని వక్రిస్తే శుక్రుడు నీచబడుతున్నాడు ఒకవైపు ఆగస్ట్ ఎండింగ్ వరకు కూడా. సో ఈ శని వక్రగతి కూడా 27 జూలై నుంచి ఆల్మోస్ట్ మనకి డిసెంబర్ 10th వరకు ఉంటుంది. కాబట్టి కొంచెం ఈ షేర్ మార్కెట్, ప్రేమ వ్యవహారాలు, ఈ ఫ్రెండ్స్, కొత్తగా ఫ్రెండ్స్ విషయంలోని, సంతానం విషయంలోని కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క వృషభం వారు. కాకపోతే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అంటే ఈ మంచి ఉంది, చెడు ఉంది, జాగ్రత్త ఉంది, మంచి చూసుకోవాలి. మిథునం వారికి కనుక చూసుకుంటే ఇక్కడ ఉద్యోగం మార్పు చూపిస్తుంది. కాస్త పితృదేవత ఆరాధన కనుక చేస్తే బాగుంటుందని చెప్తుంది. ఉద్యోగం కోసం వేరే ప్రాంతానికి మారితే బాగుంటుంది అనేటువంటి శని ఇండికేట్ చేస్తుంది ఇక్కడ. అదేవిధంగా వీళ్ళు ఏదైనా వాహనము, గృహము కొనుగోలు చేసేటప్పుడు, వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి. ఇక కర్కాటకం వారికి ప్రదేశం మార్పును చూపిస్తుంది శని. ఇది కూడా కొంచెం ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పులు చూపిస్తుంది కర్కాటకం వారికి. కాస్త నీటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలతో కమ్యూనికేట్ చేసే విషయాల పట్ల కూడా జాగ్రత్త వహించాలి. ఇక సింహం వారికి ఉద్యోగ సంబంధించిన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. కాకపోతే సింహం వారికి ఉండేటువంటి ఒక ప్లస్ ఏమిటి అంటే అష్టమ శని ప్రభావం తగ్గుతుంది. ఇది ప్రధానంగా చూసుకోవాలి. అష్టమ శని ప్రభావం చాలా మట్టు తగ్గుతుంది. ఇక అదేవిధంగా కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కొంచెం లాంగ్ జర్నీస్ విషయంలోని, తండ్రి విషయంలోని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే సింహం వారి కింద ఇంకొక విషయం చెప్దామని మర్చిపోయాను. గతంలో వెనక్కి వెళ్ళిపోయిన సంబంధాలు కూడా ముందుకు వస్తాయి, అంటే వివాహ సంబంధాలు. ఇక కన్యవారికి తండ్రి గారి ఆరోగ్యము, పెద్ద మొత్తంలో ఎవరికైనా మనీ ఇస్తున్నాము, లేకపోతే లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సంబంధాలు మిస్ అవుతుంటాయి కూడా వీళ్ళకి, ఎందుకంటే లగ్నంలో శుక్రుడు నీచ, సప్తమంలో ఉండేటువంటి శని వక్రగతి కాబట్టి. తులవారికి గనక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చూసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కాకపోతే తులవారికి కొన్ని అప్పులు క్లియర్ అవ్వడం కూడా ఇస్తుంది శని వక్రగతి వల్ల. ఇక వృశ్చికం వారికి గనక చూసుకున్నట్లయితే సంతానాన్ని విదేశాలకు పంపించాలనే ప్రయత్నం ఫలిస్తుంది. మరియు అదేవిధంగా సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఏకాదశంలో నీచబడి ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏంటంటే సప్తమ వ్యయాలు కాబట్టి ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా ఈ వివాహ సంబంధించిన విషయాలు, వివాహ జీవితం విషయంలో కూడా కొద్దిగా వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే స్త్రీ మూలకంగా ఉద్యోగంలో కొంత ఇబ్బంది రానుంది కాబట్టి ఈ ఉద్యోగ విషయాలు జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే అర్ధాష్టమ శని ప్రభావం తగ్గుతుంది ధనస్సు వారికి. ఇక మకరం వారికి కొంచెం 3లో ఉండే శని వక్రించడం వల్ల కొంత అగ్రిమెంట్స్, ఈ లాంగ్ జర్నీస్ వెళ్ళే విషయంలో, సంతానం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకు కూడా కొంచెం ఉద్యోగ మార్పు చూపిస్తుంది శని వక్రగతి వల్ల. ఇక కుంభం వారికి కనుక చూసుకుంటే 2లో ఉండే శని వక్రించి రాశిలోకి వస్తున్నాడు. అంటే ఏంటి, ఏలినాటి శని ప్రభావం కొంత పెరుగుతూ ఉంటుంది దీనివల్ల. కాకపోతే ఏంటంటే ఇక్కడ గతంలో ఎవరికైనా ఇచ్చిన డబ్బు కొంచెం వెనక్కి రావడానికి ఆస్కారం ఉంటుంది. వీళ్ళు ఖచ్చితంగా వాహనం మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి, ముఖ్యంగా ఆగస్టు మాసం మొత్తం కూడా. ఇక మీనం వారికి ఏలినాటి శని రాశిలో ఉండగా శని వక్రగతి పోతుంది కాబట్టి వీళ్ళకి ఏంటంటే కొంచెం బరువు, తల మీద నుంచి బరువు తీసుకొని పక్కన పెట్టినట్టుగా కొంత రిలీఫ్ వస్తుంది. కాకపోతే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా
శుక్రుడు ఆగస్టు మాసంలో మొత్తం ఎండింగ్ వరకు సప్తమంలో నీచంలో ఉంటాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వివాహం విషయాలు మాట్లాడడం కానీ పార్ట్నర్షిప్స్ కానీ సామాజిక విషయాల్లో కానీ జాగ్రత్తగా ఉండాలి. ఇది ద్వాదశ రాశుల వారికి. అయితే ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే ఇదేమో గోచార ఫలితాలు. మన పర్సనల్ చార్ట్లో ఏదైనా గ్రహం వక్రించిందంటే మనకి భృగునంద నాడి ఏం చెప్తుంది అంటే వక్రగతి ఈజ్ వెరీ క్లియర్లీ ఇండికేటింగ్ నువ్వు పూర్వజన్మలో పలానా కర్మ పెండింగ్ ఉన్నావు. పెండింగ్ కర్మ అంటారు వక్రగతి అంటే. అంటే శని వక్రించాడు అనుకోండి వాళ్ళ పర్సనల్ చార్ట్లో, ఇది గోచారంలో కాదు, వాళ్ళ పర్సనల్ చార్ట్లో వాళ్ళు పుట్టినప్పుడు ఉండే జన్మజాతకంలో దాని అర్థం ఏమిటి అంటే ఖచ్చితంగా ఆ శని వక్రగతి మూలంగా వీళ్ళకి ఏదైతే ఇప్పుడు పాస్ట్ లైఫ్లో కొంత వర్క్ చేయాల్సినవి కొన్ని కర్మలు పెండింగ్ ఉండిపోయాయి అని ఒకటి, వాళ్ళు ఉన్న ప్లేస్లో ఉండి ఎదగట్లేదంటే వేరే ప్లేస్ మారాలని అర్థం. అయితే మారాలా వద్దా అని ఇంకా క్లారిటీ ఎక్కడ తీసుకోవాలంటే వక్రించినప్పుడు వెనక రాశి నుంచి 159లో శుభగ్రహాలు ఉంటే మారడం వల్ల బాగుంటుంది. పాపగ్రహాలు అంటే మారడం వల్ల మళ్ళీ ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతారు. అది అదేవిధంగా గురువు జీవకారకుడైన గురువు ఆధ్యాత్మిక కారకుడైన గురువు కనుక వక్రిస్తే వెరీ క్లియర్ ఇండికేషన్ వీళ్ళకి పాస్ట్ లైఫ్లో ఆధ్యాత్మిక సంబంధించిన కొన్ని పెండింగ్ ఉన్నాయి. అది వచ్చి గురువు కనుక కేతు తొలిస్తే ఇంకా మంచిది, ఎందుకంటే వాళ్ళు బాగా స్పిరిచువల్గా బాగా వెళ్తారు. వాళ్ళకి పెండింగ్ ఉందన్నమాట, వాళ్ళకి కర్మ ఆధ్యాత్మిక కర్మ పెండింగ్ ఉంది. సో అట్లా అదేవిధంగా వాళ్ళు ఎంత సేవలు చేస్తూ ఉంటే ఆలయాలకు వెళ్ళి ఎంత సేవ చేస్తుంటే అంత మంచిది వారికి. అక్కడి నుంచి వాళ్ళ టైం అనేది మంచి టర్న్ తీసుకుంటుంది. బుధుడు వక్రించాడు అనుకోండి ఎవరికైనా, బుధగ్రహం ఈజ్ నాలెడ్జ్ షేరింగ్ చేయాలి. అంటే వీళ్ళు పాస్ట్ లైఫ్లో నాలెడ్జ్ షేర్ చేయాల్సింది చేయలేదు, మళ్ళీ పుట్టాడు షేర్ చేయించడం కోసమని. అప్పుడు షేర్ చేస్తుంటే వాళ్ళ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. శుక్రుడు సంబంధం ఒక్కసారైనా వెనక్కి వెళ్ళడం జరుగుతుంది వాళ్ళకి వివాహ సంబంధాలు చూసేటప్పుడు. అదేవిధంగా కొంచెం ఫైనాన్షియల్గా కూడా ఏంటంటే 2 రకాల ధనయోగాలు అవి ఇస్తాడు. కాకపోతే వక్రించినప్పుడు ఏ గ్రహంతో కనెక్ట్ అవుతుందో చూసుకోవాలి. ఇక కుజుడైతే అన్నదమ్ములకు సంబంధించిన కొంత కర్మ బ్యాలెన్స్ ఉందని, లేకపోతే కొంత జంతువుల గురించి కూడా కొంత కర్మ. ఇప్పుడు మనం ఏదైనా ఒక కుక్కను పెంచుకుంటున్నాం, దాని అర్థం ఏంటంటే అది మనకి సంథింగ్ ఆ కుక్కకో పిల్లికో లేకపోతే ఈ జీవుడికో కర్మ సంబంధం ఉంది. లేకపోతే దాన్ని తీసుకొచ్చి దాని ఒళ్ళో కూర్చోబెట్టుకొని దానికి ఒక ముద్ద పెట్టి ఈడో ముద్ద ఎక్కడ జరుగుతాయి ఇవన్నీ. కాబట్టి ఏంటంటే మనకి శాస్త్రాల్లో ఉంది పశుపత్ర సుతాలయ అనేటువంటిది. అంటే ఏంటి, ఇవన్నీ కర్మబంధంలో ఉన్నవి ఇవన్నీ కూడా. కాబట్టి ఆ కర్మ బ్యాలెన్సెస్ వల్ల వక్రించిన గ్రహం ఉన్నప్పుడు ఆ జీవుడు అక్కడ జన్మిస్తాడు. అంతా క్యాలిక్యులేటివ్గా జరుగుతుంది.